at 30% on all designer fabrics. థ్యాంక్ యూ. హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో స్పెషల్ ఏంటి అంటే డిజైనర్ ఫ్యాబ్రిక్స్. మన రాజమండ్రి నల్లమంది సందులో గంటాలమ్మ గుడి ఆపోజిట్ వీధిలో మాయాబజార్ స్ట్రీట్లో పదేనండి పెద్ద చేగొడ్డలి వీధిలో ఉన్నటువంటి అమిత్ క్రియేషన్స్కి అయితే వచ్చేసాం. ఇక్కడ బ్రైడల్ సీజన్ వస్తుంది కాబట్టి ఫ్రెష్ స్టాక్ అంతటిపైన కూడా, అది కూడా ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అన్నింటిపైన కూడా విత్ వర్క్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, నార్మల్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, ప్యూర్ టిష్యూస్, చినోన్స్, షిఫాన్స్ ఇలా చాలా రకాలు ఉంటాయి. వీటన్నిటిపైన కూడా ఫ్లాట్ 30% ఒక 1 వీక్ మాత్రం పెడుతున్నారు. ఈ ఆఫర్ని అందరూ గ్రాప్ చేసుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు, నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే క్లాత్ ఫ్యాబ్రిక్ చాలా క్వాలిటీ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎలాంటి అవుట్ఫిట్ డిజైన్ చేయించుకోవాలన్నా టైలర్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటారండి. వీళ్ళు పక్కాగా ప్రొఫెషనల్ టైలర్స్ అనమాట, చాలా బాగా డిజైన్ చేస్తారు. డీటెయిల్స్ చూసేయండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచ్చితల గడపల. నేను మీ ఝాన్సీ. ఇవాళ మనం అమిత్ క్రియేషన్స్ లో ఉన్నాం. ఈ పేరు నాకు తెలిసి డిజైనింగ్ చేయించుకోవాలి, డిజైనింగ్ కోసం క్లాత్ ఎక్కడ దొరుకుద్ది, ఇవి ఎక్కడ వినిపిస్తున్నా సరే మోస్ట్లీ రాజమండ్రిలో ఒక 70 to 80% వాళ్ళకి ఖచ్చితంగా అమిత్ క్రియేషన్స్ పేరు అయితే వినే ఉంటారు. ఎందుకంటే వీళ్ళంత ఫేమస్. మరి ఫ్యాబ్రిక్స్ అంత క్వాలిటీగా ఉంటాయి. ప్రీమియం లో మనకి ఫ్యాబ్రిక్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇంకా అసలు ఆలోచించకుండా వచ్చేసి మీకు బ్రైడల్ కి, సంగీత్ కానీ, పార్టీస్ కానీ, ఫెస్టివల్స్ కానీ, పిల్లలకి లెహంగాస్ కానీ, దేనికైనా సరే కంప్లీట్ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది. దీంతో పాటు దీనికి ఒకవేళ ఇది ఒక లెహంగాకి తీసుకుందాం అనుకోండి, దీంట్లో బ్లౌజ్ ఓని అన్ని ఇక్కడే సెట్ చేస్తారు. సెట్ చేయడమే కాదండి, స్టిచ్చింగ్ కూడా ఇక్కడే చేస్తారు. అంటే మీరు కావాలంటే బయట కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కావాలంటే స్టిచ్చింగ్ పాయింట్ కూడా ఇక్కడే అవైలబిలిటీ ఉంది. ఇది కూడా ఇప్పుడే కాదండి, లాంగ్ సార్ మనకి ఎన్ని ఇయర్స్ ఉంటుంది? 15 years ఎక్స్పీరియన్స్ ఉందండి మొత్తం ఈ ఫ్యాబ్రిక్ లో. నాకు తెలిసి మోస్ట్లీ నేను మా పెళ్లికి కూడా ఇక్కడ తీసుకున్నా. అంటే దీన్ని అర్థం చేసుకోవచ్చు, మా అమ్మాయికి ఆల్రెడీ 14 ఏళ్ళు వచ్చేసాయి. దీన్ని బట్టి మీకు ఫ్యాబ్రిక్స్ ఎంత కాలం నుంచి వీళ్ళు అమ్ముతున్నారో, ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎలా ఉంటుందో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తాను. ఎన్నాళ్ళు మార్కెట్లో నిలబడాలంటే ఖచ్చితంగా క్వాలిటీ మెయింటైన్ చేయాల్సిందే. అది వీళ్ళు ఎప్పుడు బాగానే మెయింటైన్ చేస్తారు. వీటిలో మనకి ప్యూర్ జార్జెట్సే కాదు, షిఫాన్సే కాదు, క్రేప్సే కాదు, బయట మార్కెట్ లోకి లేదంటే ఆన్లైన్ లోకి కొత్తగా వచ్చిన ప్రతి ఫ్యాబ్రిక్, డిఫరెంట్ డిజైనర్ కంటెంట్ మొత్తం కూడా మనకి వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ అవర్ డిజైనింగ్ థాట్స్ అనమాట. మన బ్రెయిన్ లో వచ్చే ప్రతి థాట్ కి కూడా ఇది సింగిల్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు, అంత బాగుంటాయి. సార్ నమస్తే. అమిత్ క్రియేషన్స్, అమిత్ గారు మీరు చూస్తున్నారు కదా ఇప్పటి వరకు, వాళ్ళ అన్నయ్య అండి వీళ్ళిద్దరు కూడా ఇక్కడే ఉంటారు. బట్ ఎప్పుడు కూడా మనకి అమిత్ గారు రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటారు. కోసం మనకి స్పెషల్ ఆఫర్స్ పెట్టామని చెప్పారు. మరి ఏం ఆఫర్స్ పెట్టారో ఒకసారి చెప్పండి. మొత్తం ఎలాంటి ఫ్యాబ్రిక్స్ మీద పెట్టారు ఇవన్నీ కూడా? అన్ని ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్, వర్క్ ఫ్యాబ్రిక్స్, లంగా ఫ్యాబ్రిక్స్, ఆల్ పర్పస్ వర్క్, మెయిన్ వర్క్ ఐటమ్స్ అన్ని. వర్క్ ఐటమ్స్ అన్ని అంటే ఇందులో మీకు నెట్టే కాదు, ప్యూర్ షిఫాన్లు, ప్యూర్ చినోన్లు, నెట్లు, ప్యూర్ క్రేఫ్లు, ప్యూర్ టిష్యూస్ అన్ని కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ మీద పొజిషన్ ప్రింట్ వచ్చి డిజైన్ అలా వర్క్ వచ్చింది. ఇది మనకి ప్యూర్ టిష్యూ మీద వర్క్, ఇది ప్యూర్ చినోన్ ఫ్యాబ్రిక్ మీద వర్క్. ఇది చూడండి ప్యూర్ క్రేఫ్ మీద ఎంత హెవీగా ఉందో చూడండి వర్క్. వర్క్ అనేసరికి మీకు ఒక చెప్పాలంటే ఎలా చెప్పాలి సింపుల్ గా, వర్క్ కూడా ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంటుందండి. ఈచ్ అండ్ ఎవ్రీ బీడ్ కూడా అంత నీట్ గా ఉంటది. అలాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకొస్తారు. ఇవి చూడండి, మనకి ఇది ఒక స్టైల్ వర్క్. అసలు ఈ స్టైల్ వర్క్ అయితే మనకి అసలు రాజమండ్రిలో కనపడలేదు సార్, నాకు కొత్తగా ఉంది. వర్క్ కూడా కొత్తగా ఉంటుంది. మీకు థ్రెడ్ తో మామూలుగా కుట్టినట్టు కాదు, థ్రెడ్ అలాగే మిషన్ ఎంబ్రాయిడరీ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట. మీకు ఏదైనా ఒక ఫ్యాబ్రిక్ చూపించామంటే ఇక్కడ అందులో నెంబర్ ఆఫ్ కలర్స్, నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా అవైలబిలిటీ ఉంటుంది. దానితో పాటు ఇలాంటి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ కూడా మనకి పిల్లలకి స్టైలిష్ ఫ్రాక్స్ స్టిచ్ చేయించుకోవడానికి అద్దరిపోతాయండి. ప్రజెంట్ వీళ్ళు చాలా ఉంటుందండి వీళ్ళ దగ్గర, నెంబర్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. ఓణీ మెటీరియల్ కానీ, లెహంగా మెటీరియల్ కానీ, శారీ, మనకి వీటిల్లో చాలా రకాల ఫ్యాబ్రిక్స్ మనం 5.5 meters అలా కట్ చేయించుకుని హ్యాపీగా శారీస్ తీసుకుని బ్లౌజెస్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు. అలా చేయించుకోవడంలో ఒక ప్లస్ ఏంటంటే మన దగ్గర ఉన్న శారీ ఇంకొకరి దగ్గర ఉన్నది. ఎందుకంటే ఖచ్చితంగా తానులో కట్ చేయించుకుంటాం కాబట్టి యూనిక్ బిట్సే వస్తాయి. అలా వచ్చినప్పుడు ఆ శారీ బయట మార్కెట్ లో మీకు దొరకదుగా. సో మనం యూనిక్ గా 100 మందిలో కనుక వెళ్ళినా కూడా మన శారీ, మన డ్రెస్సింగ్ అనేది ఒక స్పెషల్ లుక్ తో అయితే ఉంటుంది. అలా డిజైన్ చేయించుకోవాలంటే డిజైన్ కూడా వీళ్ళే చేస్తారు. డిజైన్ కూడా వద్దు అనుకుంటే మీరు ఫ్యాబ్రిక్ అయినా సరే తీసుకెళ్లొచ్చు. మీరు ఆన్లైన్ అలా ఆఫ్లైన్ రెండు చేస్తారండి. వీటితో పాటు నెంబర్ ఆఫ్ మనకి మార్కెట్ లో కొత్తగా వచ్చిన నెట్ ఫ్యాబ్రిక్ అంటే, ఒకప్పుడు నెట్స్ అంటే మీకు అందరికీ తెలుసు, ఇరిటేషన్ వచ్చేసి అంత వదిలేశారు. కానీ అసలు నెట్ అంటే ఏంటి, దాని మీద వర్క్స్ వస్తే ఎలా ఉంటాయి అనేది చూడాలంటే ఇలాంటి వాళ్ళ దగ్గర చూడాలండి. అసలు ఎంత బాగుంటుందో ఫ్యాబ్రిక్. నెట్ అంటే గుచ్చుకోవడం కానీ, నిలబడడం కానీ ఏముండదో, చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది. అసలు వర్క్ చూడండి, ఇంత ఎంబోజింగ్ వర్క్ చేయాలంటే నార్మల్ గా మన టైలర్స్ దగ్గర తీసుకెళ్ళిన ఎంత కాస్ట్ తీసుకుంటారు. అలాంటిది వీళ్ళ దగ్గర చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి. వీటన్నిటికీ కూడా చక్కగా వర్క్ చేస్తారు. చాలా మందికి ఏంటంటే కొన్ని చోట్ల వినగానే ఇక్కడ ప్రైసెస్ ఎక్కువ, ప్రైసెస్ తక్కువ అనుకుంటారండి. మీరు ఎక్కువ తక్కువ అనుకోవడానికి ఒకటే, క్వాలిటీ నీడ్స్ ప్రైస్. ఇది చిన్న లాజిక్.
మీకు తక్కువ క్వాలిటీ ఉండేది తక్కువ ప్రైస్కి వస్తాయి. క్వాలిటీ బాగుంది అన్నప్పుడు ఖచ్చితంగా ₹1 పెట్టవలసింది, దాని తగ్గట్టే క్వాలిటీ కూడా ఉంటుంది. సో మరి కంటెంట్ ఎలా ఉందో ఇంకొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే చూపిస్తాము. ఫ్లాట్ 30% జస్ట్ 1 వీక్ మాత్రమే ఆఫర్ ఇస్తున్నారండి. మొత్తం ఇక్కడ ఉన్న ప్రీమియం ఫ్యాబ్రిక్స్ ఒకసారి ఇలా తిప్పమ్మా కెమెరా. ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి ప్రీమియం ఫ్యాబ్రిక్ లోను కూడా మీకు ఫ్లాట్ 30% అనేది డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇదా అదా అన్న గొడవ ఏం లేదు. ప్రతి ఫ్యాబ్రిక్ కూడా మీరు చూస్ చేస్తారు. లెహంగా ఫ్యాబ్రిక్స్ కావాలి అనుకున్న వాళ్ళు అది కూడా కంప్లీట్ ప్యూర్ టిష్యూలోను, ప్యూర్ క్రేప్ లోను, మనకి ప్యూర్ చినోన్ లోను ఇలాంటి ప్రీమియం ఫ్యాబ్రిక్స్ మీద కావాలనుకుంటే అసలు హ్యాండ్ వర్క్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి. ఎంత హెవీ వర్క్స్ తోటి ఉన్నా కూడా కొంచెం వెయిట్ అయితే మామూలుగా ఎంత వర్క్ ఉంటే చాలా ఎక్కువ ఉంటుంది కదా, బట్ ఫ్యాబ్రిక్ ఏదైతే ప్యూర్ వస్తుందో ప్యూర్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి లైట్ వెయిట్ వస్తుంది. మరి రిమైనింగ్ బరువు ఏదైనా ఉంటే ఆ వర్క్ మాత్రమే. దీనికి మనకి డిజైన్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలాంటి వాటికి మనకి ఓణీ సెట్ చేయించుకోవాలి అనుకుంటే మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఓణీ అయినా బ్లౌజ్ అయినా ఇలా సెట్ చేసేసుకోవడమే. అంటే ఈ రెండేని కాదండి, మీకు నచ్చిన ఇందులో చూసారా ఎన్ని పేస్టల్ కలర్స్ ఉన్నాయో, ఏ కలర్ సూట్ అవుతుందంటే ఆ కలర్. దీనికి బ్లూ కూడా బాగుంటుంది, సీ గ్రీన్ బాగుంటుంది. ఇదైతే అసలు బెస్ట్ కాంబినేషన్ అనమాట. ఈ రెండింటితో పాటు మనకి బ్లౌజ్ కావాలనుకుంటే ఇక్కడ ఉన్న మెటీరియల్స్ వేట్ లోంచి అయినా సరే మీరు పిక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు తెలియట్లేదు డిజైన్ చేయించుకోవడం, వీళ్ళ షాప్ లో వాళ్ళకి చూపిస్తే వాళ్ళే డిజైన్ చేసి పెట్టి చూపిస్తారు. 4-5 ఆప్షన్స్, మనకి ఆప్షన్స్ ఉంటే చాలు కదా ఆటోమేటిక్ గా పిక్ చేసుకోవడానికి. సో ఇలా ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు. ఇది ఒకసారి చూడండి. అదే ప్యూర్ టిష్యూ ఫ్యాబ్రిక్స్ లో ఎలిఫెంట్ తోటి మోతీ వర్క్ వచ్చింది. మోతీ అండ్ ఆల్సో కర్దానా తోటి వర్క్ ఇచ్చారు కదా. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ప్రీమియం అండి. ఇంకా అసలు ఫ్యాబ్రిక్ క్వాలిటీ గురించి అయితే మీకు అసలు డౌట్స్ ఏ ఉండవు. దీనికి అదే ఎలిఫెంట్ థీమ్ తీసుకుని ఒకసారి దుపట్టా చూడండి. ఇది ఓన్లీ దుపట్టా, ఇదేం తాను ముక్క కాదు. మీకు కావాలంటే తానులో కూడా కట్ చేయించుకుని డిజైన్ చేయించుకోవచ్చు. అసలు భలే ఉంది కదండి, అసలు సూపర్. అసలు ఇలాంటి డిజైనర్ పీసులు కావాలి మీకు, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కానీ అకేషన్ కానీ ఉంది, లేదంటే మీకు ఒకవేళ తీసుకున్నా కూడా స్టిచ్చింగ్ చేయించుకోవడానికి టైం లేదు ఇలా అనుకున్నప్పుడు మీకు రెడీమేడ్స్ కి వెళ్ళడం కంటే కూడా ఎక్కడ బొటిక్ విత్ స్టిచ్చింగ్ ఉందో అక్కడ చూస్ చేసుకోవడం బెటర్ అండి. ఆ 2 ఆప్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అమిత్లో మనకి స్టిచ్చింగ్ కూడా చేసిస్తారు. ఆ స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్ గా చేసేస్తారు. ఇవాళ ఉన్నాడు కదండి, 15 years నుంచి కూడా వీళ్ళు ఈ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి మీరు అన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఎంతమందికి స్టిచ్ చేసి ఉంటారో మీకు కూడా ఒక ఐడియా రావాలి. సో ఇలా లెహంగా ఓనీస్ మాత్రమే కాకుండా రా సిల్క్ బుటీస్, ఇందులో రా సిల్క్ లో కూడా వీళ్ళ దగ్గర 4 to 5 క్వాలిటీస్ ఉంటాయండి. ప్రీమియం రా సిల్క్ దగ్గర నుంచి అంటే సెమీస్ ఉంటాయి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రైస్ రేంజ్, అందరూ మోయలేరు కదా, ఆ మోసే వాళ్ళని బట్టి కూడా మనకి అందరికి తగ్గ మెటీరియల్ ఉంటుంది. ఇది చూసారా రా సిల్క్ బుటీ, ఇది మనకి రా సిల్క్ లో టిష్యూ బుటీ. అంటే నేను చూపించే ప్రతి ఫ్యాబ్రిక్ లో నెంబర్ ఆఫ్ కలర్స్, నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఈ వీడియో చేయడానికి బెస్ట్ రీజన్ ఏంటంటే మన అమిత్ క్రియేషన్స్ లో ప్రీమియం ఫ్యాబ్రిక్స్ ఫ్రెష్ స్టాక్ మొత్తం అంతా కూడా చూడండి. ఇవి కాకుండా మొత్తం షోరూమ్ అంతా ఉందో ఆల్రెడీ చూపించాను మీకు. వీటన్నింటిపైన కూడా ఫ్లాట్ 30% అనేది డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్ సేల్ జస్ట్ 5 days మాత్రమే ఉంటుంది. ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారా? నేను వీడియో చూస్తుండండి, ఎప్పుడు డేట్ అనేది కూడా నేను చెప్తాను. అబ్బా ఎంత బాగుందో మనకి ఫ్యాబ్రిక్. ఇది ఒకటి, ఇది నేను అన్ని ప్యూర్ టిష్యూలే చూపిస్తున్నానంటే మీకు తెలిసిందే కదండి. ఆడవాళ్ళకి మనం ఏదైనా నచ్చిందంటే ఆ నచ్చింది తీసేసుకుని ముందు అవే చూపిస్తాం. బట్ ప్యూర్ టిష్యూ ఒకటే కాదు, ఇక్కడ క్రేప్స్, చినాన్స్, చిఫాన్స్ ఉంటూ చాలా రకాలు ఉంటాయి. విత్ వర్క్స్ ఉంటాయి, వితౌట్ వర్క్స్ ఉంటాయి. ప్యూర్ పట్లు కూడా ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు దీన్నే తీసుకోండి లెహంగా ఫ్యాబ్రిక్ గా, ఇలా కూడా స్టిచ్ మనకి పేస్టల్స్ లో కావాలి కాంబినేషన్ అనుకునే వాళ్ళు విత్ స్కాలప్ తోటి ఎంత బాగుందో చూడండి. ఇది కూడా ప్యూర్ టిష్యూ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో. ఇలాంటివి ఇది అంటే ఓనీ మెటీరియల్ అనుకుందాం. ఇలాంటి తాన్లు కూడా ఉంటాయి. అదే చెప్పాను ఇందాక చూసారు మీకు, డిజైనర్ శారీస్ డిజైన్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఇవి మనకి ఒక 5.5 meters కట్ చేయించుకుని ఈ ఫ్లవర్స్ డిజైన్ బట్టి చక్కగా డిజైన్ చేయించుకుంటే బ్లౌజ్ ఇంకెవరి దగ్గర ఆ శారీ ఉండదు. ఎంత మందిలో ఉన్నా సరే మీరే యూనిక్ గా కనిపిస్తారు. ఇందులో మాత్రం నోట్ మీరు చూస్తున్న ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా డోలా సిల్క్స్ లో ప్రీమియం ఫ్యాబ్రిక్ అనమాట. డోలాలో ఫ్యాబ్రిక్ అంటే వాటి ఫ్యాబ్రిక్ అయితే డోలా, దానిపైన వీవింగ్ మాత్రం చాలా బాగా వస్తుందండి. ఆ వీవింగ్ చూసి మనకి ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ ప్రింట్స్ కాదు, కాశ్మీరీ ఎంపోరియం వీవింగ్ ఎలా ఉంటుంది ఆ టైప్ ఆఫ్ వీవింగ్లో ఉంటాయి. ఇవి బ్లౌజ్ పీసెస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేయించుకున్నప్పుడు పైన యోక్ పార్ట్ దగ్గర వేసుకుని కింద వేసుకోవడానికి, కింద నార్మల్గా ఫ్రాక్ ఏదైనా ప్లెయిన్ కలర్ కానీ టిష్యూ బుటీస్తో కానీ చేయించుకోవడానికి అలాంటి వాటికి చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది బ్లౌజ్ తీసుకుని ఆ బ్రౌన్ కలర్ ఎలిఫెంట్ బ్రౌన్ కలర్ శారీ తీసుకున్నాం అనుకోండి, ప్లెయిన్ కానీ టిష్యూ కానీ ఎంత క్లాసీగా ఉంటుందంటే అలా ఇలాంటి శారీస్ మీకు బయట దొరకవు. మనం డిజైన్ చేయించుకున్నవి బయట దొరకవు. చూడండి నెట్లోను, ప్యూర్ టిష్యూలోను, ప్యూర్ డోలాలోను, పొజిషన్ ప్రింట్స్లోను అసలు నెంబర్ ఆఫ్ కలర్స్, నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇందులో ఏది తీసుకుని మనం డిజైన్ చేయించుకున్నా కూడా చాలా క్లాసీగా ఉంటాయి. మెయిన్గా ఏంటంటే ప్రీమియం రా సిల్క్, పట్టు, బెనారస్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మీకు నెంబర్ 1 క్వాలిటీ నుంచి సెమీస్ కూడా అవి ఇవి అన్నీ దొరికేస్తాయి అన్నమాట ఒకే ప్లేస్లో. అంటే మన బడ్జెట్ రేంజ్ని బట్టి కూడా మనం వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు, దాంతోపాటు డిజైన్ చేయించుకోవచ్చు. స్క్రాచ్ నుంచి అవుట్ఫిట్స్ కోసం ఇక ఇంతకు మించిన కంటెంట్ అయితే కష్టం అండి, అంత బాగుంటాయి. ప్రతి ఫ్యాబ్రిక్ కూడా క్వాలిటీ అయితే పక్కాగా మెయింటైన్ చేస్తారు ఎప్పుడు కూడా. ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా చూపించేశాను కదా, ఇవన్నీ చూడండి ఒక్కసారి. ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ కూడా మనం ఫ్రాక్ డిజైన్ చేయించుకున్న, వెస్ట్రన్ ఫ్రాక్ స్టైల్లో చేయించుకోవాలన్నా కూడా చాలా బాగుంటాయండి.
ఇన్ కేస్ మీరు సెలబ్రిటీ స్టైల్స్ ఏమన్నా చూసి వాటిని ఇమిటేట్ చేస్తూ సేమ్ కావాలి అన్నా కూడా యాజ్ ఇట్ ఈజ్ గా స్టిచ్ చేసి ఇస్తారు. అంత ప్రొఫెషనల్ టైలర్స్ ఉంటారు ఇక్కడ. ఇది మనకి టిష్యూలోనే టిష్యూ ఆర్గంజా ఫ్యాబ్రిక్ చూసారా, మనకి నిలబడుతుంది కొంచెం, కానీ దానిపైన వర్క్ అనేది మాత్రం ఓన్లీ థ్రెడ్ తో వచ్చింది. ఇవి మనకి ప్యూర్ జార్జెట్స్ మీద లైన్స్ అన్నమాట. ఇది మనకి ఓణీకి బాగుంటుంది, మనకి డిఫరెంట్ గా లెహంగాస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. మెయిన్ వర్క్ మెటీరియల్స్ ఏమైనా ఉన్నాయి, ఇది చూడండి, ఇది అసలు ఎలా ఉందో ఒకసారి, ఇది ఒకసారి తీయండి సార్. అదేంటి చెప్పండి. ప్యూర్ టిష్యూ, అసలు ప్యూర్ టిష్యూ ఒక్కటే చూపిస్తే మాకు ఇక్కడే అయిపోతాం సార్. ఎంత బాగుందో చూడమ్మా. బర్డ్ థీమ్ అనేది ఇప్పుడు మామూలుగా శారీస్ లో కూడా వస్తుంది, బట్ కంప్లీట్ బుటీ కూడా బర్డ్ తోటి షుగర్ బీట్స్ తో చేసాడు. ఎంత బాగుందో చూడండి అసలు. కానీ షైన్ ఎంత బాగుందో సార్ ఫ్యాబ్రిక్. ఇవన్నీ కూడా ఇది మనకి సాఫ్ట్ నెట్ లో సీక్వెల్ వరకు మోతీ వర్క్ వచ్చిందండి. అదే సీక్వెల్ మోతీతో ఎంత డిఫరెంట్ గా వచ్చిందో చూడండి. ఇది చూడండి అసలు ఫ్యాబ్రిక్ అంటే ఇది మనకి ఇంత వర్క్ వస్తే మామూలుగా ఎంత వెయిట్ ఉండాలి ఫ్యాబ్రిక్, బట్ ఎప్పుడైనా సరే వెయిట్ లేదు, ఎంత వర్క్ ఉన్నా, ఎంత హెవీగా ఉన్నా, ఎంత బెనారసీ వీవింగ్ ఉన్నా వెయిట్ లేదంటే ప్యూర్ అని అర్థం. అస్సలు భలే ఉందండి ఫ్యాబ్రిక్. ఇది కూడా అంతే, మనకి సాఫ్ట్ నెట్ మీద కంప్లీట్ సెల్ఫ్ సీక్వెల్ తోటి ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇవన్నీ కూడా మనకి డిజైనర్ అంటే ఇక్కడ మేము ఫ్రెష్ స్టాక్ మీద డిజైనర్ పీసెస్ మీద అని చెప్తున్నాం కదా. 900 900 600 800 నుంచి స్టార్ట్ చేసి 900 నుంచి 2500 వరకు మీటర్ వాల్యూ ఉండే ఫ్యాబ్రిక్స్ అన్ని ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ కూడా మనకి ఫ్లాట్ 30%, ఇంకొక దాని మీద 10%, ఒక దాని మీద 20% అలా ఏం లేదండి. అన్ని కూడా ఫ్లాట్ 30% డిస్కౌంట్ లో ఉన్నాయి. ఇవి చూడండి అసలు ఫ్యాబ్రిక్స్ ఎంత బాగున్నాయో, షైనింగ్ ఎంత బాగుందో. మనకి ప్యూర్ స్పేస్ సిల్క్ అనమాట. అంటే ఏదన్నా ఒక ఫ్యాబ్రిక్లో కౌంట్ కొలుస్తాం కదా, కౌంట్లో ఇంకా ప్యూర్ ప్రీమియం అనమాట. దానిపైన మనకి సింపుల్గా చిన్న చిన్న బీడ్స్ వరకు బుటీస్లా వచ్చినాయి, చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా మనకి డయబుల్ ఫ్యాబ్రిక్స్. ఫ్యాబ్రిక్ క్వాలిటీ చెప్పాలంటే టాప్ నాచ్ ఉంటుంది. ప్యూర్ ఆర్గంజా, ఇవి న్యాచురల్ క్రేప్స్, ఇవన్నీ న్యాచురల్ క్రేప్స్, ప్యూర్ షినాన్స్, వెల్వెట్స్ మీద వర్క్, హెవీ వర్క్స్, నెట్ హెవీ వర్క్స్, టిష్యూ హెవీ వర్క్స్. ఇంకా వీటిల్లో ఒక ఫ్యాబ్రిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అవ్వట్లేదు నాకు, అంత అలా ఉందండి. ఒకసారి చూడండి, మనకి ఈ పొజిషన్ ప్రింట్స్ లో ఒక్కొక్కటి, ఇది ప్యూర్ చినోన్ ఫ్యాబ్రిక్, ఒకటి రాసి, ఇది మనకి ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్, ఇది మనకి జూట్ వస్తుంది చూసారా, ఆ ఫినిషింగ్ లో ఉంది. ఇది చూడండి క్రాస్ స్టిచ్, ఇప్పుడు మార్కెట్ లో ట్రెండ్ అయిపోతున్న ఫ్యాబ్రిక్. అంటే క్రాస్ స్టిచ్ అంటే మీకు కొత్తగా ఉండొచ్చు, కానీ మన పాతకాలం భాష చెప్పుకుందామా, మ్యాటీ వర్క్. అందరం దుప్పట్ల మీద, చీరల మీద చిన్న చిన్న బుటీస్ చక్కగా బోర్డర్స్ కుట్టుకునే వాళ్ళం. ఆ క్రాస్ స్టిచ్ కూడా ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతుందండి. ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో చూడండి. దీంతో మనకి ఫ్యాన్సీ ఫ్రాక్ స్టిచ్ చేయించుకుంటే చాలా చాలా బాగుంటాయి. అంబ్రెల్లాకి అయితే అదిరిపోతాయి. ఇలా మనకి ఇవైతే మీకు ఎన్ని ఉంటాయో చెప్పక్కర్లేదు. ఇది ప్యూర్ టిష్యూ ఫ్యాబ్రిక్ మీద మనకి కంప్లీట్ గా అంతా కూడా పొజిషన్ ప్రింట్ వచ్చింది, దానిపైన వర్క్ వచ్చింది. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ మొత్తం మీరు ఒకసారి అలా స్టోర్ చూడొచ్చు, ఒకసారి చూపించండి, చూడొచ్చు. ఇలాంటి ప్రీమియం ఫ్యాబ్రిక్స్ చాలానే ఉంటాయండి స్టోర్ లో. అంటే చాలా అని చెప్పడం కంటే మీకు దొరకని ఫ్యాబ్రిక్ ఏమీ ఉండదేమో. చూడండి, మనకి పిచ్చివై ప్రింట్స్ కూడా పొజిషన్ ప్రింట్స్ లో తీసుకొచ్చేసారు. ఇక్కడ చూపించండి, మన పిచ్చివై ప్రింట్స్ కూడా పొజిషన్ ప్రింట్స్ లో వచ్చినాయి. ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని బ్లౌజెస్ కి చాలా 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 ప్రీమియం గా ఉంటాయి. లేదు లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకుంటామంటే ఇది ఈ కింద లెహంగా వదిలేసి పైన యోగపాటి దగ్గర అయితే సూపర్ గా ఉంటాయి, అలా వేసుకోవచ్చండి. వీటికి పేరప్ లెహంగాస్ కూడా మనకి పక్కనే ఉన్నాయి చూడండి. సేమ్ పొజిషన్ ప్రింట్స్ లో అటాచ్మెంట్స్ వచ్చి మనకి ఏంటది రోలెక్స్ జరీతోటి మంచి మంచి బుటీ ఫ్యాబ్రిక్ వచ్చింది అనమాట. ఇలాగే కాకుండా ఆ పక్క చూపి డిజైనర్ డ్రెస్సెస్ కావాలి, లేదు డిజైనర్ లెహంగాస్ కావాలి, డిజైనర్ క్రాప్ టాప్స్ కావాలి అనుకున్నా కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్, నెంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి. ఈ ఫ్యాబ్రిక్స్ అన్నింటిపైన కూడా ప్రెసెంట్ ఫ్లాట్ 30% డిస్కౌంట్ ఫ్రెష్ స్టాక్ మీద పెడుతున్నారు మన అమిత్ క్రియేషన్స్ లో. అమిత్ క్రియేషన్స్ అడ్రస్ మాత్రం మీరు ఒక్కసారి క్లియర్ గా చెప్పండి సార్. మాయా బజార్, గణేష్ బజార్, రాజమండ్రి, గంటాలమ్మ గుడి నుంచి వస్తే ఎగ్జాక్ట్ గా ఆ సందుకి, గంటాలమ్మ సందుకి ఆపోజిట్ సందులోకి వచ్చేయాలండి. దీన్ని మాయా బజార్ అని కూడా అంటారు. ఇంకా మీకు బండ గురించి తెలియాలంటే రాజమండ్రిలో రోజు మిల్క్ ఎంత ఫేమస్, మనకి పెద్ద చగోడీలు కూడా అంత ఫేమస్ కదా, ఆ చగోడీలు స్ట్రీట్ లోనే ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే చగోడీలు స్ట్రీట్ దగ్గరకు వచ్చి అమిత్ క్రియేషన్స్ ఎవరైనా అంటే ఈజీగా చెప్తారు. 4 రోడ్లు కూడలాగా ఇక్కడ ఒక కార్నర్ ఉంటుంది, కార్నర్ లోనే కనిపిస్తుంది. కొంచెం లోపలికి అనుకుంటాం కానండి, ఇక్కడ ఉన్న ఇలాంటి కంటెంట్ కోసం ఎంత లోపలికైనా వెళ్తాం మన ఆడవాళ్ళం, అంత బాగుంటుంది. సో ఇంకెంత కంటెంట్ చూపించడమే కాబట్టి వీటన్నిటిపైన ఫ్లాట్ 30% ఉంటుంది. వీడియో రిలీజ్ అయిన 1 వీక్ మాత్రమే ఉంటుంది. ఈ ఆఫర్ ని అందరూ గ్రాప్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు రాజమండ్రి ఆడపిల్ల ఇన్స్టా పేజ్ లో కూడా కనిపిస్తుంది, సో మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. సార్, మన అమిత్ క్రియేషన్స్ లో చాలా రోజుల తర్వాత ఆఫర్ పెడుతున్నారు. ఆఫర్ ఏంటనేది ఒకసారి మన వాళ్ళకి చెప్తారా? ఆఫర్ ఆన్ ఆల్ ప్రీమియం ఫ్యాబ్రిక్స్, ఫ్లాట్ 30% డిస్కౌంట్. ఎన్ని రోజులు? ఏం ఫ్యాబ్రిక్స్ ఉండిపోతాయి, ఎలాంటి ఫ్యాబ్రిక్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అన్ని ప్రీమియం ఫ్యాబ్రిక్స్, ప్యూర్ ఫ్యాబ్రిక్స్.
జార్జెట్స్, ప్యూర్ క్రేప్, బనారస్, బీడ్స్ వర్క్ అన్ని ఇవన్నీ ఉంటాయండి. ఎప్పుడూ తెలిసిందే. ఒకసారి మన దగ్గర స్టిచ్చింగ్ ఉంది కదా, దాని గురించి కూడా ఒకసారి. మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని ఏదన్నా ఫ్రమ్ 1 year బేబీస్ నుంచి పెద్దోళ్ళకి ఎవరికన్నా ఎలాంటి స్టైల్ అన్నా మనం కుట్టి పెడతాం. ఏదన్నా అంటే మీరు సెలబ్రిటీ స్టైల్ కావాలనుకున్న ఒక పిక్చర్ తెచ్చి ఇచ్చినా కూడా యాజ్ ఇట్ ఈస్ కుట్టిస్తారని అంత ప్రొఫెషనల్ టైలర్స్ ఉన్నారు వీళ్ళ దగ్గర. ఆల్రెడీ టైలరింగ్ డిపార్ట్మెంట్ కూడా ఒక బిట్ అయితే యాడ్ చేశాను, వీడియోలో చూడండి. మీకు ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అని చిన్నగా సింపుల్ గా చెప్పొదిలేసాం. ఇవి చూసారా, ప్యూర్ టిష్యూస్, అందు మీద వర్క్స్ ఎంత బాగున్నాయి చూడండి. ఇది చూడండి సార్, ఇదేంటి ఫ్యాబ్రిక్? ప్యూర్ క్రేప్, నేచురల్ క్రేప్. ప్యూర్ నేచురల్ క్రేప్ మీద కంప్లీట్ మగ్గం వర్క్ అండి. బీడ్స్ వర్క్, ఒరిజినల్ బీడ్స్ వర్క్. అంటే ఒరిజినల్ బీడ్స్ అని ఎందుకన్నా అంటే ప్లాస్టిక్ బీడ్స్ కూడా వచ్చేస్తాయి కదా ఇప్పుడు, అందుకని పర్టికులర్ గా చెప్పడం. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ తో పాటు ఇంకా మనకి సార్ మన దగ్గర మెటీరియల్స్ దేనికి యూజ్ అవుతాయి అంటే, ఐ మీన్ ఇప్పుడు ఇది ఓణికి అనుకుందాం, ఇది లెహంగా, ఇంకా లెహంగాస్ కి, లాంగ్ ఫ్రాక్స్ కి, స్కర్ట్స్ కి, ఏదన్నా ఇంకా ఆల్మోస్ట్ ఒక డిజైనింగ్ చేయించుకోవాలంటే కావాల్సిన ప్రతి ఐటమ్ మీ దగ్గర దొరుకుతాయి, లేసెస్ తో సహా. అదే అనుకుంటున్నాను. ఓన్లీ ఫ్యాబ్రిక్స్ లేసెస్ కూడా దొరుకుతాయి మన దగ్గర. లేసెస్ దొరుకుతాయి, వర్క్ లేసెస్ అన్ని దొరుకుతాయి. మగ్గం వర్క్ చేయిస్తారు, అన్ని చేయిస్తాం. మిషన్ ఎంబ్రాయిడరీ చేస్తారు, మిషన్ ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్స్ అన్ని, స్టిచ్చింగ్ A to Z అనేనండి. అంటే బొటిక్స్ సర్వీసెస్ అనేది మీ చాయిస్. 100% చాలా ట్రస్టింగ్ గా కుడతారు. బికాస్ మా పాప ఇంత చిన్నప్పుడు కూడా కుట్టారు. ఆ ఫ్రాక్ ఇప్పటికీ దాచుకున్నానంటే ఫ్యాబ్రిక్ కూడా వీళ్ళ దగ్గర తీసారండి, కొంచెం కూడా పాడవలేదు. ఇది నా పర్సనల్ గా నేను ఇస్తున్న ఫీడ్బ్యాక్ తప్ప వీడియోకి ఎలాంటి సంబంధం లేదు, మీకు చెప్తున్నాను అంతే. అంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఉంటుందా లేదా అనేది మీకు బయట మార్కెట్ లో 20 రూపాయలకి 30 రూపాయలకి వచ్చేస్తున్నాయి చూపిస్తున్నామని అంటున్నారు కదా చాలా మంది. బట్ ఒక్కసారి ఫ్యాబ్రిక్ కంపేర్ చేసి చూడండి. మీటర్ ప్రైస్ ఉంది అంటే దానికి తగ్గట్టుగా క్వాలిటీ కూడా అంత బాగుంటుంది, స్టిచ్చింగ్ కూడా అంతే బాగుంటుంది. 100% ట్రస్ట్ చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు పొద్దున్నొచ్చి సాయంత్రం దాకా ఉన్న ఎంతే పేషెన్స్ గా నవ్వుతూ చూపిస్తారండి. ఆ ఒక్క రిసీవింగ్ కి మాత్రం ఫిదా అయిపోయి ఇక్కడికి రావచ్చు. 100% ఇందులో నేను కూడా మీ కస్టమర్ కాబట్టి చెప్తున్నాను సార్. ఇదే స్మైల్ తోనండి అందరినీ మోసం చేస్తాడు, అలా పడగొట్టేస్తాడు. అస్సలు విసుక్కోవడం గానీ, చిరాకు పడ్డం గానీ అసలు వీళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళతో సహా ఎవ్వరు కూడా చాలా ఓపిక్ గా పేషెన్స్ తో చూపిస్తారు. వన్స్ మనం ఒక షోరూమ్ గానీ షాప్ గానీ స్టెప్ ఇన్ అయ్యామంటే మనకు కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసీవింగ్ బాగుంటేనే కొనగలమండి. ఆ రిసీవింగ్ అయితే మాత్రం 100కి 1000 మార్క్స్ వేసేయచ్చు, అంతేనా సార్? సో చాలా ప్రీమియం కంటెంట్ ఉంటుంది అన్నిటిపైన కూడా. ప్రజెంట్ బ్రైడల్ సీజన్ కోసం అన్ని రకాల ప్రీమియం పార్టీవేర్ ఫ్యాబ్రిక్స్ అన్నిటిపైన కూడా ఫ్లాట్ 30% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఆఫర్స్ అయితే గ్రాప్ చేసుకోండి. February 2 నుంచి 8 వరకు మాత్రమే ఈ ఆఫర్స్ అనేవి ఉంటాయి. వీడియో లైక్ చేసి మన వాళ్ళందరికీ గ్రాప్ చేసుకోండి. మంచి క్వాలిటీలో ఉంటాయి. మరొక ఇంట్రెస్టింగ్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. కస్టమర్స్ అందరూ వచ్చి ఈ డిస్కౌంట్ ని గ్రాప్ చేసుకోండి.